తాడి తన్నేవాడి తల తన్నేవాడు ఉంటాడంటారు. అది నిజమే. చూడండి, ఆ చిన్న కీటకాన్ని ఇంకొక పెద్ద కీటకం అవలీలగా తీసేసుకుంది. దాన్ని ఇంకొకటి ఎంత ఈజీగా పట్టుకుందో చూడండి. మరి దాన్ని ఇంకొకటి ఎంత అద్భుత లాఘవంతో పట్టిందో చూడండి. మరి అదైతే ఉన్నది, పాటు సాగుతున్నది. వెంటనే దాని వెనుక వచ్చే దాని శత్రువు దాన్ని పట్టేసింది. మరి దానికి శత్రువు లేకుండా ఉందా? చూద్దాం. ఉంది. వచ్చింది చూడండి, పట్టేస్తుంది. దాని శత్రువు దాన్ని ఈజీగా పట్టి ఎగిరేసుకెళ్ళింది. ఎందుకండి ఇంత అహంకారం? మరి చూడండి, దాన్ని మాత్రము పట్టలేకపోయిందా? పడుతుంది చూడండి, ఎంత అద్భుత లాభంతోటి దాన్ని పట్టేసిందో. మరి దాన్ని పట్టకుండా ఉన్నాయా? చూడండి, దాన్ని పట్టారు, వాటిని పట్టారు చూడండి. వేయించుకొని వెనుకనే పరిగెత్తుతున్నారు. ఒక్కసారి గమనించండి. చూడండి, పట్టేస్తున్నాయి, తినేస్తున్నాయి, తింటాయి. ఏం చేయగలుగుతావో చెప్పండి? ఏది శాశ్వతం కాదు. అందుకే చెప్పారు పెద్దవాళ్ళు, వాడి తన్నేవాడి తల తన్నేవాడు ఖచ్చితంగా ఉంటాడు. ఏది నాదని అహంకారంతో మెలగకూడదు అని. మరి అవి తినే కానీ వాటిని పట్టలేదు అంటారా? చూడండి, వచ్చేసింది, వాటిని కూడా పట్టేసి తినేసింది. మరి తని మాత్రం పెద్ద అదా కాదు కదా, తనని కూడా పట్టేసి తినేసే ఆ మొదటి వచ్చేసింది. మరి ఇదంతా కూడా ఒక కాల చక్రము, ఇదంతా కూడా ఒక జీవిత చక్రము. ఇదంతా కూడా మనం ఒక చైన్ లాగా జరిగిపోయే విషయాన్ని మనం ఏమనుకుంటాం? మనం గొప్ప వాళ్ళం, మనం గొప్పగా ఉంటాం, మనమే గొప్ప వాళ్ళమని మురిసిపోతుంటాం. అదంతా మనల్ని పట్టేవాళ్ళు, మనకన్నా తెలియగల వాళ్ళు ఉన్నారు. మనల్ని ఎవరిని ఏం చేస్తామని కాదు, మనల్ని చేసేవాళ్ళు ఉన్నారనే విషయాన్ని ఉంటే చాలు. మనమే తోపు, మనకి ఏవి కాదు అనుకోకుండా ఏదైనా కూడా మన పైవాడు మనకున్నాడు, మనల్ని మించిన వాళ్ళు మనకున్నారు. అదే సత్యంతో బతికే అద్భుతంగా